హాయ్ అండి, దిస్ ఈజ్ డాక్టర్ నాగేశ్వరరావు బెల్లంకొండ. నమస్తే. ఈరోజు మనం నియోకేర్ హోమియోపతి మల్కాజ్గిరి బ్రాంచ్ నుంచి ఒక టాపిక్ మాట్లాడుకోవాలనుకుంటున్నాం హెల్త్ గురించి. ఏంటంటే బేసిక్గా ఇప్పుడున్న సీజన్లో చాలా మందికి మనం చూస్తున్నాము వైరల్ ఫీవర్స్. అది వైరల్తో యాడ్ అవుతుంది, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ కాంబినేషన్ తోటి, కొంతమంది ఓల్డ్ చికెన్ గున్యా, ఈ కంప్లైంట్స్ తోటి చాలా మంది వస్తున్నారు పేషెంట్స్. బేసిక్ ఏంటంటే వాళ్ళు కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ఆ పెయిన్స్ రిమైనింగ్ ఉండిపోయి అలా కొంతమంది 3 నెలలు 4 నెలలు కూడా సఫర్ అవుతూ వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే చికెన్ గున్యా సింటమ్స్ వస్తున్నాయి అండ్ ఆఫ్టర్ కోవిడ్ అన్నట్టుగా ఇప్పుడు నడుస్తుంది బయట. ఇంకా చాలా మందిలో టైఫాయిడ్ విత్ కాంబినేషన్ ఆఫ్ జాండీస్, ఇట్లా రకరకాలుగా అన్ని మిక్స్డ్గా వస్తుంది, మలేరియా. సో దీనికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? దీనికి 100% ట్రీట్మెంట్ ఉంటుందండి. సపోజ్ టైఫాయిడ్ అంటే మనం కనీసం ఒక వారం 10 days 15 days కూడా కోర్స్ వాడాల్సి వస్తుంది. అలా కాకుండా మన హోమియోపతిలో ఏంటంటే చాలా డ్రగ్స్ ఉన్నాయి, మంచి ఇమీడియట్ వర్క్ చేసే డ్రగ్స్ ఉన్నాయి. కాబట్టి మినిమం కొంతమంది 3-4 days కూడా పడుతుంది. రీసెంట్గా ఒక కేసు ఏంటంటే టైఫాయిడ్ కేసు, బాబు, చిన్న బాబు, 5 years బాబు చాలా ఇబ్బంది పడుతూ సడన్ గా హై ఫీవర్ 103, 104 దాకా రీచ్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ చాలా టెన్షన్ పడ్డారు, కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నంత సిచ్యువేషన్ వచ్చింది. కాకుంటే నేను చెప్పినట్టుగా వాళ్ళు అప్పటికి ఏదైనా క్లోజ్ చేసుకొని మళ్ళీ మెడిసిన్ వేయటం, కంట్రోల్ చేసుకోవడం అట్లా చేశారు. తీరా చూస్తే ఒకసారి ఆ బాబుకు మనం హై ఫీవర్ వస్తుంది. తర్వాత ఆ ఫీవర్ లో ఏంటంటే తను ఇర్రెలవెంట్ గా మాట్లాడేస్తున్నాడు, నవ్వుతున్నాడు. అంతకు ముందున్న బిహేవియర్ కు ఇప్పుడు ఫీవర్ టెంపరేచర్ పెరిగినప్పుడు ఉన్న బిహేవియర్ చాలా తేడా ఉంది. సో ఈ సిమ్టమ్స్ అన్ని తీసుకొని మనము యాక్చువల్గా ఉంటాయి హయాసామస్, డెలిరియం డ్రగ్స్ ఉంటాయి. అంటే అతను అవుట్ ఆఫ్ కంట్రోల్లో మాట్లాడుతున్నాడు. ఈ బేస్ చేసుకొని మెడిసిన్ ఇచ్చాము. హయాసామస్ 30 మెడిసిన్ అనేది ఒకటి ఇచ్చిన తర్వాత ఇంకా టైఫాయిడ్, బాప్టిషియా ఇవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మనకు అతను అరవటం ముందు ఆగిపోయింది. తర్వాత నార్మల్ వితిన్ 2 minutes లో కూడా అతను ఇంతకు ముందు మనకు ఫార్మసీ నుంచి ఇలా వచ్చి ఆడుకునేవాడు. కానీ ఈ ఫీవర్ ఉన్న టైంలో తను అవుట్ ఆఫ్ డెలిరియం ఉండి అక్కడే పడుకోని లాంటి ఇలా వచ్చి మాట్లాడటం వచ్చేవాడు. తర్వాత ఆ మెడిసిన్ వేసి 2 minutes లో మన ఫార్మసీ నుంచి ఇట్లా వచ్చి హాయ్ డాక్టర్ అన్నట్టు ఇంత స్పీడ్ గా పనిచేస్తుంది మెడిసిన్. కాకుంటే మనకి ఇప్పుడు టెంపరేచర్ తగ్గడం ముఖ్యం కాదు, అతను మైండ్ కండిషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ నుంచి మళ్ళీ నార్మల్కి రావడం ముఖ్యం. ఇది మన మందు వర్క్ చేస్తుంది. ఈ విధంగా ఎటువంటి డిసీజ్ నేను కూడా మనం హోమియోపతిలో తగ్గించుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా మంది వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఇవన్నీ కాంబినేషన్స్ తో వచ్చిన తర్వాత, సార్ మాకు 3 నెలల కింద ఫీవర్ వచ్చింది, ఆ పెయిన్స్ అలా ఉండిపోయినాయి, తర్వాత మెమరీ తగ్గుతుంది, తర్వాత కోవిడ్ తర్వాత ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, వీటన్నిటికీ హోమియోలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి.